Students, today in this class we are going to discuss intermediate second year English non-detail. Those who are interested in spoken language and those who are interested in improving English language skills, they can also listen to us. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే కూడా ఇలాంటి స్టోరీస్ ద్వారా త్రూ దీస్ స్టోరీస్ దే కెన్ ఇంప్రూవ్ దైర్ లాంగ్వేజ్ స్కిల్స్. కాబట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మీద మాత్రమే కాకుండా ఎనీబడి కెన్ లిసన్ టు అస్, ఎవరైనా సరే వినొచ్చు అనమాట. స్టూడెంట్స్ యు నో వెరీ వెల్, ఇంటర్మీడియట్ బోర్డ్ వాళ్ళు ప్రోజ్లో మనకు ఒక లెసన్ తీసేశారు. దట్ ఈస్ కాల్డ్ జేసీ బోస్ లెసన్ తీసేశారు ప్రోజ్ నుంచి. Like that, in poetry, on arriving at the age of 23, and he is arriving at the age of 23 అనే పోయం కూడా తీసేశారు, డిలీట్ చేశారు. నాన్ డీటెయిల్ నుంచి మాత్రం ఏమీ తీయలేదు. ఎందుకంటే బికాస్ నాన్ డీటెయిల్ ఈజ్ నాట్ బిగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ వాస్ట్, సింపుల్గా ఉంటుంది కాబట్టి తీయదు అనమాట. ఆ నాన్ డీటెయిల్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్ ఆర్ 8 చాప్టర్స్. మొత్తం 8 చాప్టర్స్ ఉన్నాయి. 8 చాప్టర్స్ని నేను ఇప్పుడు మీకు సమ్మరీ ఇచ్చేస్తాను. బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ ఎఫెక్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద క్లాసెస్ ఇన్ కాలేజెస్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ బెటర్ టు లిసన్ టు దిస్ సమ్మరీ. ఇఫ్ యూ లిసన్ టు మీ దిస్ సమ్మరీ ప్రాపర్లీ, దెన్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ ఐడియా రిగార్డింగ్ నాన్ డీటెయిల్ గురించి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. నాన్ డీటెయిల్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో మనకి ఒక పాసేజ్ ఇస్తాడు నాన్ డీటెయిల్ టెక్స్ట్ బుక్ నుంచి. ఆ పాసేజ్ ఆన్సర్ చేయడానికి మనకి నాన్ డీటెయిల్ అంటే ఏంటనేది తెలిసి ఉండాలి. అలాగే నాన్ డీటెయిల్ నుంచి 8 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ కూడా వస్తుంది మనకి. కాబట్టి ఆ ఎస్ఏ క్వశ్చన్ 8 మార్క్స్, అలాగే 5 మార్క్స్ క్వశ్చన్ పాసేజ్ ఆన్సర్ చేయాలి అంటే డెఫినెట్లీ యూ షుడ్ అండర్స్టాండ్ ద నాన్ డీటెయిల్ బాగా అర్థం చేసుకుంటే బాగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, కమ్ టు ద పాయింట్. నౌ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ యూ ద టోటల్ సమ్మరీ ఆఫ్ ద స్టోరీ non-detail, that is called The Adventures of Tom Sawyer. సెకండ్ ఇయర్లో నాన్ డీటెయిల్ టెక్స్ట్ బుక్ పేరు ఏంటి అంటే ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్. హూ ఈజ్ ద ఆథర్? మార్క్ ట్వైన్ అనే రచయిత రాశారు ఇది. యాక్చువల్గా మార్క్ ట్వైన్ అనేది ఒక కలం పేరు. ఈ రచయిత యొక్క అసలు పేరు ఏంటంటే శామ్యూల్ లాంగ్హార్న్ క్లిమెన్స్. ఇట్ ఈస్ హిస్ ఒరిజినల్ నేమ్, బట్ పెన్ నేమ్ ఈస్ మార్క్ ట్వైన్ అనేది ఆయన పెన్ నేమ్ అనమాట. స్టూడెంట్స్, యూ కెన్ అబ్జర్వ్ ఇన్ దిస్ చాప్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టోరీ. క్యారెక్టర్స్ యూ సీ, టామ్ సాయర్ ఈజ్ ద ప్రొటగానిస్ట్. మనకి నాన్ డీటెయిల్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే అందులో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవాలి, దాని సమ్మరీ తెలుసుకోవాలండి. టామ్ సాయర్ హీరో అనమాట, ప్రొటగానిస్ట్. అండ్ నెక్స్ట్ హక్కుల్బెర్రీ ఫిన్. ఇతను ఎవరయ్యా అంటే టామ్ యొక్క ఫ్రెండ్. హక్కుల్బెర్రీ ఫిన్ టామ్ యొక్క ఫ్రెండ్. హక్కుల్బెర్రీ ఫిన్కి సింపుల్గా ఇతను మనం హక్ అని పిలుస్తూ ఉంటాం. ఇతనికి మదరు ఉండదు, ఫాదర్ ఉంటాడు, కానీ ఈ డజంట్ కేర్ ఫర్ దిస్ బాయ్. అతను పెద్దగా పట్టించుకోడు అనమాట. సో బ్యాడ్ హ్యాబిట్స్ తోటి, ఎప్పుడు కూడా డర్టీ క్లోత్స్ తోటి, జస్ట్ లైక్ హిస్ ఫాదర్, వాళ్ళ నాన్న ఎప్పుడు సిగరెట్ కాలుస్తూ తాగుబోతులో తిరుగుతూ ఉంటాడు. హక్కు నేచర్ చూస్తే కొంచెం అలా ఉండొచ్చు, కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, కానీ మనిషి మాత్రం మంచోడు అనమాట. అందుకే టామ్ సాయర్కి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. నెక్స్ట్ బెక్కీ థార్చర్. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ టౌన్ జడ్జ్ థార్చర్ గారి యొక్క, అంటే న్యాయాధికారి యొక్క కుమార్తె. ఆమె చాలా షీ ఈజ్ బ్యూటిఫుల్, అందగతి కూడా. ఆమె మన యొక్క టామ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అలాగే జో హార్పర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఆఫ్ టామ్. జో హార్పర్ ఎవరైనా అంటే టామ్ యొక్క ఫ్రెండ్, మంచివాడే. ఆంట్ పోలీ ఎవరైనా అంటే వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్, టామ్ యొక్క ఆంట్. ఈ ఆంట్ పోలీ ఎవరైనా అంటే టామ్ యొక్క ఆంట్ అనమాట. టామ్ యొక్క మదరు, లేకపోతే వాళ్ళ యొక్క చిన్నమైనటువంటి ఆంట్ పోలీ ఈమె పెంచుతూ ఉంటుందన్నమాట. ఇంగ్లీష్లో అతనైనా మనం పిన్నినైనా ఏమంటామంటే ఆంట్ అంటాం, కాబట్టి ఈమె ఆంట్ పోలీ అంటున్నాం మనం. ఆంట్ పోలీ ఎవరైనా అంటే టామ్ యొక్క గార్డియన్ ఒక రకంగా. నెక్స్ట్ ఇంజన్ జో, హీఈస్ ద విలన్ ఇన్ దిస్ నావల్. ఈ నావల్లో ఈ విలన్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఎవరైనా అంటే హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ ఇంజన్ జో. ఎందుకు విలన్ అంటే హీఈస్ హ్యాప్లెస్ డ్రంక్, బాగా తాగుబోతూ, అలాగే విలనస్ యాక్టివిటీస్ అవి కూడా పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు.
మఫ్ పాటర్, హీఈస్ ఆల్సో ఏ హ్యాప్లెస్ డ్రంక్, ఇతను కూడా తాగుబోతు. హీఈస్ ద ఫ్రెండ్ ఆఫ్ మిస్టర్ ఇండియన్ జో. ఇండియన్ జోకి ఫ్రెండే ఎవరయ్యా అంటే ఈ మఫ్ పాటర్. నెక్స్ట్ డాక్టర్ రాబిన్సన్. ఈ రాబిన్సన్ ఎవరంటే ఏ ఫేమస్ లోకల్ డాక్టర్ ఇన్ ద టౌన్, మంచి డాక్టర్ ఇతను. ద విడో డాగల్స్. విడో డాగల్స్ అంటే ఈ విడో ఎవరైనా అంటే ఈమె పేరు డాగల్స్. ఈమె చాలా షీఈస్ ఏ కైండ్ హార్టెడ్ ఉమెన్, చాలా మంచి ఆమె. అలాగే ఎస్పెషల్లీ హక్ విషయంలోను టాంగ్ విషయంలో కూడా చాలా కైండ్ హార్టెడ్గా ఉంటుంది ఈమె. జడ్జి థాచర్. జడ్జి థాచర్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ హీఈస్ ఏ ఫేమస్ జడ్జ్ ఇన్ ద టౌన్. అతను ఒక ప్రముఖ న్యాయాధికారి ఎక్కడ అంటే టౌన్లో. సో లైక్ దట్ మనకి నానిటైల్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే టెక్స్ట్ బుక్లో 101 పేజ్ నుంచి 116 పేజ్ వరకు ఉంది. 101 పేజ్ నుంచి 116 పేజ్ వరకు. ఎన్ని చాప్టర్స్లో ఉంది? మొత్తం 8 చాప్టర్స్లో ఉంది. ఫస్ట్ చాప్టర్లో మనకి ఏం జరుగుతున్నాయంటే ఆంట్ పోలీ ఏం చేస్తుందంటే షీ ఈజ్ సెర్చింగ్ ఫర్ టామ్. టామ్ కోసం వెతుకుతూ ఉంటుంది. టామ్ ఒక మిచ్చీవియస్ గై. ఏం చేస్తుంటాడంటే ఎప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూ అల్లరి పనులు చేస్తూ ఒక రకంగా ఇరిటేట్ చేస్తుంటాడు ఆంట్ పోలీని. కానీ ఆంట్ పోలీకి షీ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ మిస్టర్ టామ్. టామ్ అంటే ఆమెకి చాలా ఇష్టం అనమాట. వాళ్ళ యొక్క అక్కగారి యొక్క కొడుకు కాబట్టి చిన్నప్పటి నుంచి తన కొడుకు పిల్లలైనటువంటి సిద్ అండ్ మేరీతో సమానంగా అతను కూడా పెంచుతూ ఉంది. అతని కోసం నానిటైల్ బిగినింగ్లో అతని కోసం మనకి ఫస్ట్ చాప్టర్లోనే వెతుకుతూ ఉంటే సడన్గా వస్తాడు టామ్. మళ్ళీ ఇలా కనిపించి మళ్ళీ వెళ్ళిపోతాడు బయటికి. అలా వెళ్ళి స్ట్రీట్లో ఒక కొత్త వ్యక్తిని చూస్తాడు, ఒక స్ట్రేంజర్ని. అతను ఎప్పుడు కూడా ఊళ్ళో చూడలేదు తను. దాంతో అతనితో కాసేపు మాట్లాడతాడు, ఎవడరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని చెప్పేసి. ఇద్దరి మధ్య దేర్ ఈజ్ ఎ ఫైట్ బిట్వీన్ ద స్ట్రేంజర్ అండ్ టామ్. తర్వాత కొంతసేపటికి ఆ స్ట్రేంజర్ ఏం చేస్తాడంటే హీ వాజ్ డిఫీటెడ్, ఓడిపోతాడు బట్ టామ్ చేతిలో. అప్పటికే లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళడానికి. ఈ లుక్ లెట్ హీస్ క్లోజ్, దే వర్ డర్టీ, బట్టలన్నీ కూడా పాడైపోతాయి. ఈ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ వుడ్ బి పనిష్డ్ బై ఆంట్ పోలీ. ఆంట్ పోలీ తిడుతుందేమని చెప్పేసి హడావిడికి ఇంటికి వస్తాడు. ద నెక్స్ట్ డే సాటర్డే. నెక్స్ట్ డే ఏంటంటే సాటర్డే మరి స్కూల్కి సెలవు అనమాట. దాంతో ఆంట్ పోలీ అనుకుంటుంది. ఇంతకీ ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే మనకి సెయింట్ పీటర్స్బర్గ్ అనే విలేజ్లో జరుగుతూ ఉన్నాయి. ఈ టామ్ యొక్క ఫ్రెండ్స్, ఈ ఫ్యామిలీ ఇదంతా కూడా ఎక్కడంటే మనకి సెయింట్ పీటర్స్బర్గ్ అనే విలేజ్లో జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇది మిసిసిపి నది పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉందన్నమాట. మన రచయిత అయినటువంటి మార్క్ ట్వైన్ కూడా ఒక అమెరికన్ రైటర్. ఈజ్ ఏ హ్యూమరిస్ట్, జర్నలిస్ట్, మంచి హాస్య రచయిత, అలాగే లైఫ్ సిచ్యువేషన్స్ పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి రచయిత ఈ మార్క్ ట్వైన్. కాబట్టి ఇక్కడ టామ్ యొక్క సాహసయాత్రల గురించి ఆ మిసిసిపి నది పరివాహక ప్రాంతంలోను ఆ గ్రామంలో సెయింట్ పీటర్స్బర్గ్ గ్రామంలో టామ్ ఏ విధంగా గడిపేవాడు, అతని యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు చక్కగా వివరంగా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు టామ్ ఏంటంటే సాటర్డే వచ్చేసరికి స్కూల్కి సెలవు రోజున ఏం చేస్తాడంటే టామ్ చక్కగా అటు ఇటు తిరుగుతూ వీధుల్లో గోల్ చేస్తూ ఉంటాడు. హీ వాజ్ ఎ మిచీవియస్ గై యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. దట్ ఈస్ వై ఆంట్ పోలీ ఏమనుకుంటుందంటే పొద్దున్నే టామ్ని బయటికి వెళ్ళకూడదు, ఖచ్చితంగా టామ్ని ఏం చేస్తే బెటర్ అంటే ఇంటి దగ్గరే ఉంచాలంటే ఏదో ఒక పని అప్ చెప్పాలని చెప్పేసి వెంటనే టామ్ని పిలిచి అంటుంది, రేపు సాటర్డే కాబట్టి స్కూల్కి నువ్వేం చేస్తావంటే ఇమ్మీడియట్గా నేను ఒక చిన్న వర్క్ ఇస్తాను నీకు, ఆ వర్క్ని కంప్లీట్ చేయి అని చెప్పేసి చెప్తుంది. ఆ వర్క్ ఏంటంటే పెయింటింగ్ అనమాట. ఆంట్ పోలీ సాటర్డే సెలవు వచ్చిన రోజున ఏం చేస్తుందంటే మన టామ్ హీరోకి పనప్ చెప్తుంది, బయటికి వెళ్ళకుండా, డిస్టర్బెన్స్ చేయకుండా, గొడవలు తీసుకురాకుండా. కానీ టామ్కి ఇష్టం లేదు. టామ్ అయితే ఏమి ఇష్టపడుతున్నాడంటే పొద్దున్నే లేచి చక్కగా అలా మిసిసిపి నది పరివాహక ప్రాంతానికి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని. సో ఈ వాజ్ నాట్ అలౌడ్ ఫైనల్లీ. సో ఈ వాజ్ పెయింటింగ్ ద వాల్. గోడకి పెయింట్ చేస్తూ ఉన్నాడు. ఈ లోపు తన ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, బెన్ రోగర్. అతను యాపిల్ తింటూ వెళ్తున్నాడు. టామ్ని చూసి అంటున్నాడు, ఏంట్రా ఈ పని చేస్తున్నా, పొద్దున్న చక్క సెలవు కదా, మిసిసిపి నదికి వెళ్దాం, స్విమ్మింగ్ చేద్దాం, వస్తావా అంటే, లేదు నేను పెయింట్ వేస్తున్నాను, ఆంట్ పోలీ నాకు పని అప్ చెప్పింది, నేను మంచి పెయింటర్ని కాబట్టి నాకు అప్ చెప్పింది వర్క్ అని చెప్పేసి కొంచెం డ్రమటిక్గా కామెడీగా మాట్లాడాడు అనమాట. దాంతో అతనికి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది బెన్ రోగర్కి. అతని పేరు బెన్, టామ్ యొక్క ఫ్రెండ్. నేను కూడా పెయింట్ వేస్తాను, ఒకసారి బ్రష్ ఇవ్వ అంటాడు. ఇది అందరూ చేసే పని కాదు, ఇది పెయింటింగ్లో ఎవరు ఎక్స్పర్టో వాళ్ళకే ఇస్తారు అలాంటి వర్క్. కాబట్టి మా తమ్ముడైనటువంటి సిద్ధికి మేరీకే ఇవ్వలేదు, నాకు ఇచ్చింది మా ఆంట్ పోలీ, నేనే వెయ్యాలి ఇది. దాంతో బెన్ అంటాడు, అలా కాదు పని చేద్దాం,
నా యాపిల్ నీకు ఇచ్చేస్తాను వచ్చాను, నేను పెయింట్ వేస్తాను. దాంతో బెన్ అలా అనేసరికి బెన్ టామ్ యొక్క ట్రాప్లో పడ్డాడు అనమాట. బెన్ ఇచ్చిన యాపిల్ తింటూ ఓ పక్కన కూర్చున్నాడు టామ్. దాంతో బెన్ పెయింట్ వేస్తున్నాడు. ఆ తర్వాత మరికొంతమంది ఫ్రెండ్స్, బిల్లీ ఫిషర్ ఒక కైట్ తీసుకొచ్చి ఇచ్చాడు. అలాగే జానీ మిల్లర్ ఒక డెడ్ ర్యాట్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకో ఫ్రెండ్ వచ్చి మరి ఒక ఓల్డ్ బ్లూ బాటిల్, కీ చైన్, ఇలా రకరకాల ఫ్రెండ్స్ అందరూ వచ్చి మన టామ్కి బహుమతులు ఇస్తూ మేము పెయింట్ వేస్తామంటే మేము పెయింట్ వేస్తామని చెప్పి పోటీ పడుతున్నారు అనమాట. చక్కగా టామ్ మాత్రం బెన్ ఇచ్చిన యాపిల్ తింటూ పక్కన కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు. సాయంత్రానికల్లా చక్కగా ఆ 32 యార్డ్స్, అదొక ఫెన్స్ అనమాట, ఒక కంచె పెద్ద గోడ లాంటిదే. దానికి 32 యార్డ్స్ 32 గజాలు, 9 feet హై, 9 అడుగులు ఎత్తు ఉంటుంది. పెయింటింగ్ పూర్తి చేశారు ఈ పిల్లలంతా కూడా. టామ్ చేసింది ఏం లేదు, ఫ్రెండ్స్తో చేయించేసారు తెలివిగా. ఆంట్ పోలి చూసి మెచ్చుకుని మళ్ళీ టామ్కి ఒక యాపిల్ని కూడా ఇచ్చిందనమాట. అగైన్ హీ ఎంజాయ్డ్. వెరీ నెక్స్ట్ డే సండే, సాటర్డే ఇలా గడిచిపోయింది కదా. సండే అయ్యేసరికి మార్నింగు టామ్ వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్కి వెళ్తారు. ఏది ఒక పూట ఉంటుందన్నమాట, 2 క్లాసులు ఎన్నో ఉంటాయి. టామ్కి ఇలా వెళ్ళడం ఏమి ఇష్టం ఉంటుంది, కానీ తప్పనిసరి పరిస్థితులు వెళ్ళాడు. మళ్ళీ కంప్లీట్ చేసుకుని వచ్చేసాడు. తర్వాత ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళు టామ్, సిద్, మేరీ, ఆంట్ పోలి, ఇలా మిగతా వాళ్ళంతా కూడా ఊర్లో సెయింట్ పీటర్స్బర్గ్ విలేజ్లో ఉన్న వాళ్ళు చాలామంది అంతా కూడా ఏం చేస్తారంటే చర్చ్కి వెళ్తారు. టామ్ చర్చ్కి వెళ్తూ ఒక పురుగుని తీసుకొని జేబులో పెట్టుకుంటాడు ఆడుకుంటాయి. చర్చిలోకి వెళ్ళి ఆ పురుగుని బయటకు తీసి అటు ఇటు వదులుతున్నాడు. రెవరెండ్ ఫాదర్ గారు ఏవో చెప్తూ ఉంటే అందరూ వింటున్నారు, కానీ టామ్ వినకుండా ఇలా ఆడుకుంటూ ఉన్నాడు. ఈ పురుగు వెళ్ళి ఒక కుక్కను కుట్టేస్తుంది అనమాట. దాంతో దీనికి తరుముతూ పెద్ద న్యూసెస్ క్రియేట్ చేస్తుంటుంది. ఇదంతా చూస్తూ అక్కడ ఉన్న డివోటీస్ అంతా కూడా సైలెంట్గా నవ్వుతూ ఉంటారు. రెవరెండ్ అంటే చర్చి ఫాదర్ గారు ఏమైనా అంటారేమని చెప్పి మాట్లాడకుండా, కాసేపటికి చర్చి ఫాదర్ గారు ఆయన ఏమి ఆపకుండానే తన యొక్క స్పీచ్ని మాట్లాడుతూనే ఉన్నారు. కాసేపటికి చర్చ్ యాక్టివిటీస్ అయిపోయినాయి, ఇంటికి వచ్చేసాడు టామ్. ఆ రోజు అలా చక్కగా గడిచిపోయింది అనమాట. తర్వాత మండే స్కూల్కి స్టార్ట్ అయింది. మండే వచ్చింది, స్కూల్ స్టార్ట్ అయింది. మండే ఈ హ్యాడ్ టు గో టు స్కూల్, బట్ ఈ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్, బట్ ఇట్ వాజ్ ఇన్విటబుల్. స్కూల్కి వెళ్ళడం తప్పదు కాబట్టి మళ్ళీ స్కూల్కి బయలుదేరాడు. కానీ స్కూల్కి వెళ్ళేసరికి ఆన్ ద వే హీ వాజ్ వాకింగ్ లైక్ ఏ స్నేక్. దారిలో ఎలా నడుస్తున్నాడంటే ఒక నత్త నడిచినట్టుగా నడక నడుస్తున్నాడు. తొందరగా వెళ్తే స్కూల్లో పాఠాలు వినవలసి వస్తుందని చెప్పి, లేట్గా వెళ్తే 2 hours అయిపోతుంది, గొడవ వదిలిపోతుందని చెప్పి మెల్లగా నడుస్తున్నాడు. దారిలో ఎవరు కనిపించారంటే హక్కు కనిపించాడు. ఈ సా హక్ అంటున్నాడు. హక్కు ఏం చేస్తున్నాడు, అట్ ద టైమ్ హీ వాజ్ డ్రాగింగ్ ఏ డెడ్ క్యాట్. ఒక చచ్చిపోయిన పిల్లిని తీసుకుని ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు హక్కు. అది చూసి అన్నాడు టామ్, హక్కు ఏంటి ఈ డెడ్ క్యాట్తో ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఈ డెడ్ క్యాట్ ద్వారా చనిపోయినటువంటి మనుషుల యొక్క ఆత్మలతో మాట్లాడవచ్చు, నేను ఈ రోజు రాత్రికి దీన్ని బరియల్ గ్రౌండ్లో పూడ్చి పెడతాను, ఇది విషయం అని చెప్తాడు. దాంతో టామ్ అంటాడు, నేను కూడా వస్తాను, అయితే నన్ను కూడా పిలువు. సరే పిలుస్తాను, రాత్రికి వస్తాను మీ ఇంటికి, చెప్తాను నీకు. సో లైక్ దట్ హీ స్పోక్ అండ్ హీ వెంట అవే. ఇలా మధ్యలో హక్కును కలిసేసరికి టైం ఎక్కువైపోయింది. దాంతో టామ్ ఏం చేశారంటే స్కూల్కి వెళ్ళేసరికి టీచర్ తిట్టారు, ఎవరా ఎంతసేపు ఉన్నావు నువ్వు, బయట తిరుగుతూ ఉన్నావు, టైం అయింది, స్కూల్కి ఇంత లేట్ అయింది, ఆ అవర్స్ అయిపోయినాయి అని చెప్పి. దాంతో టామ్ అన్నాడు, మధ్యలో హక్కు కనిపించాడు, అతనితో మాట్లాడుతుంటే టైం లేట్ అయింది నాకు అన్నాడు. ఆ ఊళ్ళో ఉన్న మదర్స్, టీచర్స్ అందరూ కూడా హక్కుని ఇష్టపడరు, ఎందుకంటే హక్కు ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి. కాబట్టి హక్కుతో మాట్లాడానని చెప్పి ఎప్పుడైతే అన్నాడో టీచర్ ఇంకా తిట్టాడు, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి, ఇలా కాదు నువ్వు వెళ్ళి ఆ గర్ల్స్ పక్కన కూర్చో, సిగ్గు వస్తుంది, నీకు బుద్ధి వస్తుంది అని చెప్పేసరికి టామ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆ రోజు క్లాస్కి ఒక కొత్త అమ్మాయి వచ్చింది. షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఆమె పేరు ఏంటంటే షీ వాజ్ బెక్కీ థార్చర్. మనం ముందే చెప్పుకున్నట్టుగా ఆమె పేరు ఏంటంటే బెక్కీ థార్చర్. టౌన్లో ఉన్నటువంటి న్యాయాధికారి కుమార్తె అనమాట. ఆమె పక్కన వెళ్ళి కూర్చున్నాడు. అందరూ కూడా బాయ్స్, క్లాస్లో ఉన్న గర్ల్స్ అందరూ కూడా నవ్వారు. ఎందుకనంటే టీచర్ మంచి పనిష్మెంట్ ఇచ్చారు, వెళ్ళి అమ్మాయిల పక్కన కూర్చోమన్నారని చెప్పి. కానీ దాన్ని ఏమనుకుంటాడంటే టామ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, తనకి ఈ రకంగా ఉపయోగపడిందని చెప్పి. కూర్చొని ఏం చేస్తున్నాడంటే టామ్ బెక్కీ పక్కన కూర్చొని డ్రాయింగ్ వేస్తున్నాడు, బొమ్మ వేసాడు. అది తీసి బెక్కీకి చూపించాడు. బెక్కీ అంటుంది, నువ్వు ఇల్లు బొమ్మ వేసావు, చాలా బాగుంది, ఎక్సలెంట్గాను, ఒక మనిషి బొమ్మ చూద్దాం ఉంది. మళ్ళీ ఏం చేశాడంటే టామ్ మళ్ళీ ఇల్లు బొమ్మ వేసాడు, మనిషి బొమ్మ వేయడం రాక. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత బెక్కీ అంటుంది, నాకు డ్రాయింగ్ వేయడం రాదు, నువ్వు నాకు నేర్పుతావా అంటే, సరే డెఫినెట్లీ వీళ్ళు గెట్ యూ ల్యాండ్, నీకు నేర్పిస్తాను స్కూల్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి. సో లైక్ దట్ దే స్పోక్. ఆ విధంగా ఆ రోజు స్కూల్లో యాక్టివిటీస్ అన్నీ కూడా జరిగాయి. తర్వాత టామ్ ఏం చేశాడంటే స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. అర్ధరాత్రి 10-11 ఆ టైంలో
ముందే హక్కు చెప్పాడు కదా, టామ్ ఇంటికి వస్తాను, బరియల్ గ్రౌండ్కి వెళ్దాం, ఈ డెడ్ క్యాట్ చనిపోయిన పిల్లిని పూడ్చిపెడదాం, అక్కడ పూడ్చిపెట్టినప్పుడు మనం చనిపోయిన ఆత్మలతో కూడా మాట్లాడవచ్చు అని చెప్పి దాంతో టామ్ వెయిట్ చేస్తున్నాడు. సిద్ధు మేరీ పడుకున్నారు కానీ టామ్కి నిద్ర రావట్లేదు. ఈలోపు ఎట్ దట్ వెరీ టైం మిస్టర్ హక్ కేమ్ అండ్ ఈ గేవ్ ఏ సిగ్నల్. హక్కు వచ్చి ఒక రకమైన సిగ్నల్ ఇచ్చాడు. మీ ఆవ్ అన్నాడు గట్టిగా విండో దగ్గరికి వచ్చి. వెంటనే టామ్ బయటకు వచ్చాడు. టామ్ అండ్ హక్ ఇద్దరు కూడా దే వెంట్ టు ద బరియల్ గ్రౌండ్కి వచ్చారు. టామ్ అడిగాడు, అసలు డెడ్ క్యాట్స్ ద్వారా మనం మనుషుల యొక్క ఆత్మలతో ఎలా మాట్లాడగలం అంటే చెప్తున్నాడు. హాప్కిన్స్ అనే విచ్ ఒక మంత్రగత చెప్పింది ఎవరికైనా అంటే మన హక్కుకి ఏమని, చనిపోయిన పిల్లి ద్వారా మనుషుల యొక్క ఆత్మలతో మాట్లాడవచ్చు. దాంతో వీళ్ళిద్దరూ కూడా ఎక్కడికి వచ్చారంటే బరియల్ గ్రౌండ్కి వచ్చారు. ఆ గ్రామంలో సెయింట్ పీటర్స్బర్గ్ విలేజ్లో ఒక వారం రోజుల క్రితం ఒక మనిషి చనిపోయాడు. అతని పేరేంటి అంటే హాస్ విలియమ్స్. అతని యొక్క సమాధి పక్కన ఈ యొక్క క్యాట్ని పూడ్చి పెడదామని చెప్పి ఇద్దరు కూడా వచ్చి దేవర్ డిగ్గింగ్ దట్ పర్టిక్యులర్ ఏ హోల్, ఒక గొయ్యి తవ్వుతూ ఉన్నారు. ఈలోపు హక్ అంటాడు, నేను ఆ సమాధిలో ఉన్నటువంటి ఆత్మతోటి మాట్లాడిస్తాను చూడని చెప్పి ఆ యొక్క హాస్ విలియమ్స్ ఉన్నాడు కదా, అతను పిలుస్తున్నాడు. విలియమ్స్ మేమిద్దరం నువ్వు ఉన్న ఊరు వాళ్ళమే, మేము మాట్లాడేది నీకు వినపడుతుందా, మేము ఒక డెడ్ క్యాట్ తీసుకొచ్చాం అంటూ అతను నిజంగానే సమాధిలో ఉన్న వ్యక్తి నిజంగానే వింటున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ అక్కడి నుంచి గ్రేవ్ నుంచి సమాధి నుంచి ఏవి రెస్పాన్స్ రాదు. కాసేపటికి టామ్ అంటాడు, అతను బతికున్నప్పుడు అతను అందరూ కూడా విలియమ్స్ అని కాకుండా హాస్ అని పిలిచేవారు, బహుశా హాస్ అని పిలిస్తే పలుకుతాడేమో అని చెప్పి వినిపిస్తుందా నీకు, మేము మీ ఊరు వాళ్ళమే, ఇదిగో ఒక డెడ్ క్యాట్తో ఇక్కడికి వచ్చాము, నీతో మాట్లాడాలనుకుంటున్నాము నీ ఆత్మతో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏమి రెస్పాన్స్ ఉండదు. ఆ విధంగా కాసేపటికి వీళ్ళు ఇలా చేస్తూ ఉంటే, డెడ్ క్యాట్ని బరీ చేయాలని చూస్తూ ఉంటే ఏమైందంటే, ముగ్గురు వ్యక్తులు బరియల్ గ్రౌండ్ దగ్గరికి వస్తున్నారు. ఎవరా ఆ ముగ్గురు వ్యక్తులు అని చెప్పేసి ఒక చెట్టు చాటును దాక్కుంటే వచ్చే వ్యక్తులు ఎవరై అంటే మఫ్పాటర్ రాబిన్సన్, డాక్టర్ రాబిన్సన్, ఇంజన్ జో. వీళ్ళు ముగ్గురు ఎక్కడికి వస్తున్నారంటే ఆ యొక్క హాస్ విలియమ్స్ యొక్క సమాధి దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే హాస్ విలియమ్స్ సమాధిని తవ్వి డాక్టర్ గారు ఏం చేస్తుంటారంటే రాబిన్సన్ గారు అప్పుడప్పుడు డెడ్ బాడీస్ని తీసుకెళ్ళి ల్యాబ్స్లో పరీక్షలు చేస్తూ ఉంటారు. ఈ ఇంజన్ జోను నెక్స్ట్ మఫ్పాటర్ ఏం చేస్తారంటే సమాధుల్లో ఉన్నాయన్నీ కూడా ఏమన్నా విలువైన వస్తువులు ఏమైనా ఉంటే పట్టుకుపోతుంటారు. ఆ విధంగా అనమాట. ముగ్గురు వచ్చి సమాధి తవ్వి డెడ్ బాడీని ఓపెన్ చేసే టైంలో మాట వస్తుంది. మిస్టర్ ఇంజన్ జో అంటాడు, ఒక మఫ్పాటర్ అంటాడు, మాకు ఒక $5 ఎక్కువ ఇవ్వాలి మీరు అంటాడు. డాక్టర్ అంటాడు, నేను మార్నింగ్ మీకు ఇంతకుముందు మనీ పే చేశాను, మనీ పే చేయక్కర్లేదు అంటాడు. అలా అయితే మేము డెడ్ బాడీని మీ ల్యాబ్కి తీసుకురామంటారు. ఇలా డిస్కషన్ పెరిగిపోయి మఫ్పాటర్ డాక్టర్ రాబిన్సన్ని మీరు డబ్బులు ఎలా ఎవరో మేము చూస్తామని చెప్పి గట్టిగా మాట్లాడతాడు. డాక్టర్ని చేసుకోకపోతాడు. డాక్టర్ రాబిన్సన్ కోపం వచ్చి మఫ్పాటర్ని ఒకటి పీకుతాడు. దాంతో మఫ్పాటర్ కింద పడతాడు. ఇంజన్ జో ఏం చేస్తాడంటే మఫ్పాటర్ పడిపోయేసరికి మా ఫ్రెండ్ని కొడతావా డాక్టర్ని అని చెప్పి డాక్టర్ మీదకి వెళ్తాడు. డాక్టర్ గారు ఏం చేస్తారంటే డాక్టర్ రాబిన్సన్ గారు మఫ్పాటర్ని కూడా ఇంజన్ జోని కూడా ఒకటి పీకుతారు. అగైన్ ఇంజన్ జో ఈ ఫెల్ ఆన్ ద గ్రౌండ్. ఇంజన్ జో కూడా పడిపోతాడు. ఈలోపు మఫ్పాటర్ ఏం చేయాలి, ఫస్ట్ ఇంజన్ జో వస్తాడు, ఇంజన్ జో కొడతారు డాక్టర్ గారు, తర్వాత మఫ్పాటర్ని కొడతారు. ఇలా ఇద్దరు పడిపోయారు. తర్వాత ఇంజన్ జో పైకి లేస్తాడు. ఇంజన్ జో పైకి లేచిన తర్వాత మఫ్పాటర్ దగ్గర ఒక చాకు ఉంటుంది, అది తీసుకుని వెళ్ళి డాక్టర్ గారిని పొడి చేస్తాడు. ఫైనలీ ఇంజన్ జో కిల్డ్ డాక్టర్ రాబిన్సన్ విత్ ద నైఫ్. పొడి చేసిన తర్వాత అర్థం అవుతుంది, అయ్యో ఇంత ఇలా చేశాను, ఇప్పుడు పోలీసులు గట్ట వస్తే నా పరిస్థితి ఏంటి, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తాడు. డాక్టర్ చచ్చిపోతాడు, వెళ్ళి మఫ్పాటర్ పై పడిపోతాడు. తెలివిగా ఇంజన్ జో ఏం చేస్తాడంటే ఆ చాకు తీసుకొచ్చి మఫ్పాటర్ చేతిలో పెట్టేస్తాడు. అంటే తను చేసిన నేరాన్ని మఫ్పాటర్ పైకి గెంటేయాలని చెప్పి చూస్తున్నాడు అనమాట. కాసేపటికి మఫ్పాటర్ లేచాడు. మఫ్పాటర్ అంటున్నాడు ఇంజన్ జో, అదేంటి డాక్టర్ గారు అలా పొడి చేసావు, నేను ఎప్పుడు పొడి చేయను, డాక్టర్ గారు నన్ను కొట్టాను కింద పడిపోయాను, నాకు అంతవరకే గుర్తుంది. లేదు నువ్వు రాత్రి బాగా తాగావు కదా, నీకు గుర్తులేదేమో, నువ్వు డాక్టర్ గారిని కొట్టావు, డాక్టర్ గారు నేను కొడుతూ నువ్వు కిందడిపోయావు, మళ్ళీ నువ్వు లేచి డాక్టర్ గారి మీద పడిపోయావు చాకుతోటి, డాక్టర్ గారు గుర్చిపోయేది పొడిచిపోయింది, చచ్చిపోయారు. డాక్టర్ గారు బలంగా తోడితో నువ్వు మళ్ళీ అలా పడిపోయావు, దెబ్బ తగలడంతో నువ్వు ఇప్పుడు లేచావు, నేను చూశాను అంతా. దాంతో రాత్రి విస్కీ ఎక్కువ తాగాడేమో మఫ్పాటర్, ఏం చేయాలో అర్థం కాలేదు, ఒకవేళ మత్తులో నేనే చెప్పేసానేమో తెలియక అని చెప్పి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అయితే అంటాడు. నువ్వు పని చేయి మఫ్పాటర్, పారిపోయి ఇక్కడి నుంచి, ఆ కత్తిలా ఇచ్చేసే చాకు, నేను చూసుకుంటాను. సో మఫ్పాటర్ వెంట అవే ఫ్రమ్ దట్ బరియల్ గ్రౌండ్. అయినా ఇంజన్ జో ఏం చేస్తాడంటే ఆ చాకును దూరంగా పడేయకుండా డాక్టర్ గారు డెడ్ బాడీ పక్కన అలా పెట్టేసేసి వెళ్ళిపోతాడు.
అతని యొక్క ప్లాన్ ఏంటంటే రేపు పోలీసులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మఫ్ పాటర్ యొక్క ఫింగర్ ప్రింట్స్ దాని మీద ఉంటాయి కాబట్టి తన ఫింగర్ ప్రింట్స్ని ముందే తుడిచేసి అతని యొక్క మఫ్ వాటర్ హ్యాండ్లో పెట్టినప్పుడు అతని యొక్క ఫింగర్ ప్రింట్స్ పడేలా చేశాడు కాబట్టి రేపు పోలీసు డాక్స్ వచ్చినా అదేవిధంగా పోలీసులు వచ్చినా ఏమవుతుందంటే మఫ్ వాటర్ని వాళ్ళు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ప్లాన్ చేశాడు. ఇదంతా ఎవరు చూశారంటే చెట్టు చాటు నుంచి మిస్టర్ హక్ అండ్ మిస్టర్ టామ్ దే లుక్ ఎట్ దిస్ ఇన్సిడెంట్, దే వర్ అఫ్రైడ్. జరిగిందంతా కూడా బయట అందరికి చెప్దాం అనుకున్నారు కానీ మరి ఇంజన్ జో చాలా విలన్ అనమాట, వాడు ఒక రకమైన డేంజరస్ మ్యాన్, వీళ్ళని చంపేస్తారని చెప్పి మఫ్ వాటర్ అలాగే ఇతను హక్కు ప్రామిస్ చేసుకుంటారు ఈ విషయాన్ని ఎక్కడ చెప్పకూడదని చెప్పేసి. సో ఈ చాప్టర్లో ఏమవుతుందంటే మనకి మఫ్ వాటర్ ఆ విధంగా చేయని నేరానికి ఒక రకంగా ఇంజన్ జో చేసిన నేరానికి భయపడి పారిపోతాడు. ఇంజన్ జో తను చేసిన మర్డర్ కేసుని మఫ్ వాటర్ మీద నెట్టేయాలని చూస్తాడనమాట. తర్వాత మనకి నెక్స్ట్ మరి ఏమవుతుందంటే ఈ యొక్క నెక్స్ట్ డే మా డాక్టర్ గారి యొక్క డెడ్ బాడీని అందరూ చూస్తారు, పోలీసులు వస్తారు, గమనిస్తారు అంతా కూడా. ఆ టౌన్ షరీఫ్ ఆ న్యాయాధికారి వస్తాడు. ఈ పోలీస్ డాగ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మఫ్ వాటర్ హ్యాండ్లో ఉన్నటువంటి ఆ నైఫ్ని అబ్జర్వ్ చేస్తారు. డాక్టర్ గారు చేతిలో ఉన్నటువంటి నైఫ్ని అబ్జర్వ్ చేస్తారు. దాని మీద మఫ్ వాటర్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి అతను అరెస్ట్ చేసేస్తారు. ఎందుకంటే అతను కూడా ఒక రకమైన నేరస్తుడే కాబట్టి, పాత నేరస్తుడే కాబట్టి అతను కూడా అనుమానంతో చెక్ చేస్తారు. ఆ విధంగా మఫ్ వాటర్ వాజ్ ఇంప్రిజెంట్, మఫ్ వాటర్ని జైల్లో పెట్టేస్తారు. యాక్చువల్గా మఫ్ వాటర్ అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది ఎవరికై అంటే మన హీరో టామ్కి. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో మఫ్ వాటర్ మన టామ్కి ఒక హాఫ్ ఫిష్ ఇచ్చాడు, ఒక సగం చేప ఇచ్చాడు తింటానంటే. అంటే మఫ్ వాటర్ చేపలు కూడా తింటున్నాడు. ఆ టైంలో వెళ్తే అతనికి కూడా పెట్టాడు. దాంతో ఆ ఫీలింగ్ ఆ యొక్క ఎఫెక్షన్ ఉండిపోయింది టామ్లో. అనుకుంటున్నాడు పాపం మఫ్ చాలా మంచోడు, కొంచెం మన విషయంలోనూ ఇంజన్ జో దుర్మార్గుడు, చేసిన తప్పుని ఇతని మీద పెట్టేశాడని చెప్పి. అయితే మా హక్ అనేవాడు ఈ విషయం ఎవరికి చెప్పక మనల్ని కూడా చంపేస్తాడని చెప్పి ఇలా తెలిసిన విషయాన్ని బయటికి చెప్పలేక చాలా బాధపడిపోయేవాడు. ఎవరయ్యా అంటే హక్కు. కొన్ని రోజులకి ఈ బోర్డమ్ నుంచి రిలీవ్ అవ్వడానికి తన ఫ్రెండ్ అయినటువంటి హక్ తోటి జో హార్పర్ తోటి ఎవరయ్యా అంటే మన టామ్ దగ్గరలో మిస్సిసిపి నదిలో ఒక ఐలాండ్ ఉంది, దాని పేరు జాక్సన్ ఐలాండ్. ఆ ఐలాండ్ ఒక ద్వీపం ఉందనమాట. ఆ ద్వీపానికి వెళ్ళారు వీళ్ళు బోటు వేసుకొని. ఇంట్లో ఎవరికి పెద్దవాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ ద్వీపంలో చక్కగా వీళ్ళు వస్తూ ఒకళ్ళు మటన్ తెచ్చారు, ఒకళ్ళు బ్రెడ్ తెచ్చారు, ఒకళ్ళేమో ఫ్రైయింగ్ పాన్ తెచ్చారు. రకరకాలుగా అక్కడ ఉన్న ఫిష్ని హంట్ చేసేవారు, వాళ్ళు తెచ్చుకున్న ఐటమ్స్ తినేవారు. అలా ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని రోజులు. ఈ పిల్లలు కనిపించట్లేదని చెప్పి సెయింట్ పీటర్స్బర్గ్లోని మరి టామ్ యొక్క వాళ్ళ ఆంట్ పోలి, అలా జో యొక్క వాళ్ళ పేరెంట్స్ ఇలా అందరూ వెతుక్కుంటున్నారు. ఓ రోజు మధ్యాహ్నం ఈ ముగ్గురు కూడా కుర్రాళ్ళు యాజ్ దేవర్ ఎంజాయింగ్ ఆన్ ద ఐలాండ్, ఆ ద్వీపంలో ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒక బోట్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పి చూస్తే ఆ బోట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆ ఊరు వాళ్ళే, అంటే సెయింట్ పీటర్స్బర్గ్ విలేజ్ వాళ్ళే. వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఈ ముగ్గురు వెతుక్కుంటూ వస్తున్నారు. వీళ్ళు గట్ట నదీ స్నానానికి వెళ్ళి ఎక్కడైనా తప్పిపోయారో లేకపోతే మునిగిపోయారో ఏమైంది అని చెప్పి. లాస్ట్ సమ్మర్లో కూడా ఇలాగే జరిగింది. ఒక అబ్బాయి తప్పిపోతే అలాగే వెతికారు, పాపం అతను చచ్చిపోయాడు. అలాగే ఈ ముగ్గురు కూడా ఏమైనా అయిందేమని చెప్పి వెతుకుతూ ఉన్నారు. దాంతో ఈ ముగ్గురు చూశారు వాళ్ళని. కానీ వీళ్ళు వెంటనే వాళ్ళకి చెప్పాలా మేము ఎక్కడే ఉన్నామని. వీళ్ళు చెప్పకూడదు, వీళ్ళు మన కోసం వెతుక్కుంటే చాలా ఎక్సైటింగ్ ఉంది, బాగుంది, మనం ఇలా ఫేమస్ అవుతున్నాం అని చెప్పేసి అమాయకంగా అనుకుంటూ అలా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ రోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు టామ్కి నిద్ర పట్టదు. ఏం చేద్దాం అనుకున్నాడంటే హీ వాంటెడ్ టు గో బ్యాక్ టు సెయింట్ పీటర్స్బర్గ్ విలేజ్. ఒకసారి గ్రామం వెళ్ళి గ్రామస్తులంతా ఏమనుకుంటున్నారు తమ ముగ్గురు కోసం అని చెప్పి వెళ్ళాడు. వెనక్కి వెళ్తే ఆంట్ పోలి రహస్యంగా ఇంటికి వెళ్ళాడు. ఆంట్ పోలి కనిపించకుండా బయట నుంచి చూస్తూ ఆంట్ పోలి పాపం ఏడుస్తుంది టామ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని. అలాగే నెక్స్ట్ హక్కు జో హార్పర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు, జో హార్పర్ కనపడతలేదని. ఇలా అందరూ బాధపడుతున్నారు. అంతేకాకుండా ఈ ముగ్గురు పిల్లలు చచ్చిపోయారేమని చెప్పి వీళ్ళ అంత్యక్రియలు కూడా చర్చిలో సండే ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టామ్ హడావిడిగా మళ్ళీ బోట్లు వచ్చేసాడు. ఎక్కడికి అంటే ఈ ఐలాండ్కి, మిస్సిసిపి నదిలో వీళ్ళు ఉన్నారు కదా జాక్సన్ ఐలాండ్లో, ఆ ఐలాండ్కి వచ్చేసాడు. పొద్దున్నే నిద్ర లేవగానే కనిపించకపోతే టామ్ ఏమైపోయాడు అని చెప్పేసి మిగతా ఇద్దరు పిల్లలు ఎదుర్కొంటున్నారు. టామ్ చెప్పాడు రాత్రి నిద్ర పట్టకపోతే నేనే మన ఊరు వెళ్ళాను ఒకసారి సరదాగా, ఒక్కడనే భయపడకుండా బోట్లో, మన కోసం వెతుక్కుంటున్నారు వాళ్ళు, మనం చచ్చిపోయామని చెప్పేసి దే ఆర్ అబౌట్ టు కండక్ట్ అవర్ ఫినరల్, మన అంత్యక్రియలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇన్ సండే it was going to be held in church on Sunday. So like that he spoke. చర్చిలో మన కార్యక్రమాలు జరగబోతున్నాయని. అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఒకటి అనుకున్నారు, ఓ పని చేద్దాం, అన్ఎక్స్పెక్టెడ్గా గ్రామంలోకి వెళ్దాం, ఆ రోజు మనం చూసి అందరూ సర్ప్రైజ్ అయ్యి
గొప్పగా చెప్పుకుంటారు, మళ్ళీ మనం ఫేమస్ అయిపోతాం విలేజ్లో. ఆదివారం అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. చర్చిలో అబ్సిక్వీస్ ఈ అంత్యక్రియలు ఏర్పాటు చేశారు, ఫినరల్. సడన్గా వీళ్ళు ముగ్గురు వచ్చేసారు. వీళ్ళని చూసి అందరూ సంతోషించారు. పిల్లలారు ఎలా చేశారేంటి, మీరు కనిపించకుండా పోయి, మేము ఏదో మీరు పోయారని చెప్పి అన్నీ చేస్తున్నాం. ఆంటీ పోలి టామ్ని చూసి ఎంతో సంతోషించింది. జోహార్పర్ ఫ్యామిలీ వాళ్ళు జోహార్పర్ని చూసి చాలా సంతోషించారు. పాపం హక్కుని ఎవరు పట్టించుకోకపోతే హక్కు చిన్నపోయాడు. దాంతో టామ్ అంటున్నాడు ఆంటీ పోలితోటి, హక్కు వచ్చినందుకు నువ్వు సంతోషపడుతున్నావు అని చెప్పు, పాపం హక్కు ఫెయిల్ అవుతున్నాడు కానీ ఆంటీ పోలి అన్నాను. హక్కు నువ్వు తిరిగి వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం అని మిగతా గ్రామస్తులంతా అనేసరికి హక్కు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో లైక్ దట్ ఇన్ దట్ విలేజ్ దీస్ బాయ్స్ దే బికేమ్ జస్ట్ దే డిడ్ సచ్ అన్ అడ్వెంచర్ అండ్ ఫైనల్లీ దే బికేమ్ లైక్ దట్. అలా ఎంజాయ్ చేశారు అనమాట. తర్వాత మరి మఫ్ పాటర్ యొక్క కేసు కోర్టు హీరింగ్కి వచ్చింది. పాపం మఫ్ పాటర్కి శిక్ష పడద్దనే విషయంతో టామ్ చాలా ఎక్సైట్ అయ్యి చాలా బాధపడేవాడు. ఆఖరికి టామ్ ఏమనుకున్నాడంటే, ఏదైతే అయింది కోర్టులో నిజం చెప్పేస్తాను, సాక్ష్యం చెప్తాను. ఈ మర్డర్ చేసింది ఎవరయ్యా అంటే డాక్టర్ గారిని చంపింది ఎవరయ్యా అంటే ఇండియన్ జో, మఫ్ పాటర్ కాదని చెప్పేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. వెళ్ళాడు కోర్టులో, నిజంగానే సాక్ష్యం చెప్పేశాడు. జడ్జి గారి ముందు చెప్పేశాడు, సార్ మేము ఆ రోజు రాత్రి మేము బరియల్ గ్రౌండ్కి వెళ్ళాం అనుకోకుండా మరి దయ్యాలను చూద్దామని. ఈలోపు ఏం జరిగిందా అంటే డాక్టర్ గారును ఇండియన్ జో మఫ్ పాటర్ వచ్చారు. ఇండియన్ జోని డాక్టర్ గారిని చంపేసి ఆ చాట్ తీసుకొచ్చి మఫ్ పాటర్ చేతిలో పెట్టి పారిపోయాడు. ఎప్పుడైతే జడ్జి ముందు ఈ విధంగా సాక్ష్యం చెప్పేస్తున్నాడో మన టామ్, ఇండియన్ జో ఏం చేశాడంటే కోర్టులో ఉండకుండా పారిపోయాడు. ఇంకా అప్పటి నుంచి అతన్ని వెతుకుతున్నారు ఎవరంటే ఆ యొక్క పోలీసులు. ఆ విధంగా న్యాయాధికారి యొక్క మనుషులు వెతుకుతూ ఉన్నారు ఇండియన్ జోని. ఇలా నిజం చెప్పి మఫ్ పాటర్ని కాపాడినందుకు అందరూ వెచ్చేసుకున్నారు. ఎవరినాయంటే టామ్ బికేమ్ ఏ హీరో ఇన్ దట్ వే. టామ్ అగైన్ హీ బికేమ్ ఏ హీరో బికాస్ హీ సేవ్డ్ ఏ మ్యాన్ ఫ్రమ్ దట్ డెత్. చావు రాకుండా అతను కాపాడాడు కాబట్టి అతను అందరూ కూడా మెచ్చుకున్నారు. మఫ్ పాటర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మఫ్ పాటర్ అంటాడు, నేను చాలామందికి చాలా చేశాను, ఎవరు గుర్తుపెట్టుకోలేదు, కానీ ఈ అబ్బాయి నేను జైల్లో ఉన్నప్పుడు కూడా భోజనం తీసుకొచ్చాడు, సాక్ష్యం చెప్పి నన్ను కాపాడాడు, చాలా మంచి కుర్రాడు అని చెప్పేసి ఇలా జరుగుతూ ఉందన్నమాట. తర్వాత చాలామంది ఆ ఊళ్ళో ఏం చేస్తున్నారంటే నిధి కోసం జస్ట్ సెర్చింగ్ ఫర్ ట్రెజర్. కొంతమంది కుర్రాళ్ళు నిధులు నిక్షేపాలు ఉన్నాయట కొండ మీద, చెట్ల కింద, అలాగే పాడుబడిన భవనాల్లో అని చెప్పి వెతుకుతూ ఉన్నారు. దాంతో హక్కు నెక్స్ట్ ఇంకొక మన ఎవరయ్యా అంటే ఈ టామ్ ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళారు. వీళ్ళు కూడా వెతుకుతూ ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కార్డిఫ్ అనే కొండపైకి వెళ్ళి అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు కింద చూస్తారు, కానీ ఇదేం కనిపించలేదు. దగ్గరలో ఒక పాడుబడిన భవనం ఉంటే అక్కడికి వెళ్ళారు. ఆ భవనంలో ఏమైనా దొరుకుతాయేమో నిధి నిక్షేపాలని చెప్పేసి కింద డౌన్ స్టైర్స్ అంతా చూసారు, అప్ స్టైర్స్కి వెళ్ళారు, కానీ ఏమీ కనిపించట్లేదు. కానీ ఉన్నట్టుండి కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఏవో మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఏంటని చూస్తే అక్కడి నుంచి ఇలా చూసేసరికి కింద రూమ్లో ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఇండియన్ జో అలాగే వాడి ఫ్రెండ్. వాళ్ళు అక్కడ కూర్చొని ఒక రకంగా ఏం చేస్తున్నారా అంటే ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. ఉన్నట్టుండి వాళ్ళ దగ్గర ఒక $600, వాళ్ళ దగ్గర కూడా ఒక చిన్న నిధి ఉంది, అలాగే సిల్వర్ కాయిన్స్, ఏవో కొంత మనీని అక్యుములేట్ చేసిన దాని అంతా కూడా పక్కన లెక్క పెట్టుకుంటూ దాచుకుంటూ ఉన్నారు. దాంతో అంటున్నాడు టామ్, హక్కు ఇలా అనుకున్నారు, వీళ్ళిద్దరూ వెళ్ళిపోయాక మనం అది తీసుకెళ్ళిపోవచ్చు అని నిధిని, వీళ్ళిద్దరూ ఎలాగ దుర్మార్గులే కాబట్టి అనుకున్నారు. కానీ చాలాసేపటి వరకు వాళ్ళు బయటికి వెళ్ళాలి. అంతేకాకుండా ఇండియన్ జో పక్కన ఉన్న వ్యక్తి అంటున్నాడు, ఈ నిధిని మనం ఇక్కడ దాస్తే ప్రమాదం, ఎవరో ఒకరు తీసుకుపోతారు, మన రహస్య స్థావరమైనటువంటి CROSS క్రాస్ అనే ప్లేస్ ఉందట, ఆ సింబల్ అది, అక్కడ దాచుకుందాం అని చెప్పేసి ఆ నిధితో సహా వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరిని ఫాలో అవుదాం అనుకున్నారు వీళ్ళిద్దరూ, కానీ అతను చాలా డేంజరస్ మ్యాన్ కాబట్టి చంపేస్తాడు వెనక్కి తిరిగి చూసాడంటే అని చెప్పి మళ్ళీ ఫాలో అవ్వలేదు. ఆ విధంగా నిధి మిస్ అయిపోయాం కొంచెం అని చెప్పేసి ఫీల్ అయ్యారు. తర్వాత ఇలా ఉండగా ఏం జరిగిందంటే ఆ ఊళ్ళో జడ్జి డాక్టర్ అయినటువంటి బెక్కీ థార్చర్స్ బర్త్డే వచ్చింది. ఇట్ వాస్ ద బర్త్డే ఆఫ్ బెక్కీ థార్చర్. షీ ఇన్వైటెడ్ మెనీ ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ షీ డిడ్ నాట్ ఇన్వైట్ మిస్టర్ హక్ను పిలవలేదు, కానీ టామ్ని పిలిచింది, కానీ అందరూ చాలామంది వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ చేసుకుంటారంటే చక్కగా సెలబ్రేషను మిస్సిపి నది పరివాహ ప్రాంతంలో చక్కగా పిక్నిక్కి అటెండ్ అవుతున్నారు. అలాగే దగ్గరలో మ్యాక్డోవల్స్ కేవ్ ఉంది. మ్యాక్డోవల్స్ కేవ్ అది ఒక పెద్ద గుహల సముదాయం అన్నమాట. తర్వాత అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకున్నారు. టాము, బెక్కీ అందరూ వెళ్ళారు. నదీ పరివాహక ప్రాంతంలో చక్కగా భోజనాలు చేశారు మిస్సిపి నది ఒడ్డున. తర్వాత అందరూ మ్యాక్డోవల్స్ కేవ్ దగ్గరికి వెళ్ళారు, ఆ గుహల దగ్గరికి వెళ్ళారు. గుహల్లో ఎలా ఉంటాయంటే ఇట్ హ్యాడ్ హండ్రెడ్స్ ఆఫ్ టన్నెల్స్, హండ్రెడ్స్ ఆఫ్ రూమ్స్, హండ్రెడ్స్ ఆఫ్ పాసేజెస్. అదొక గుహల సముదాయం అనమాట. లోపలికి వెళ్ళినప్పుడు బయటికి తిరిగి వస్తాడనేది గ్యారంటీ లేదు, అంత పవర్ఫుల్గా ఉంటాయన్నమాట లోపల డిజైన్స్ కానీ
దారులు కానీ మిస్ అయిపోతాం. వీ మే బీ లాస్ట్, దారి తప్పిపోతాం అనమాట. కాబట్టి పిల్లలంతా ఏం చేస్తున్నారంటే జస్ట్ ఇలా ఇలా ఆడుకుంటున్నారు కానీ లోపలికి వచ్చి ఎవరు కూడా లోపలికంటూ వెళ్తలేదు. దే ఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ద కేవ్స్, బట్ జస్ట్ హియర్ అండ్ దేర్ దే ఆర్ ప్లేయింగ్. కానీ బెక్కీ, టామ్ ఇద్దరు అనుకోకుండా మాటల్లో పడి లోపలికంటూ వెళ్ళిపోయారు. ఇట్ మీన్స్ ఇన్సైడ్ ఆఫ్ ద కేవ్ దే వర్ మూవింగ్. కొంతసేపటికి పిల్లలంతా కూడా బయటకు వచ్చేసారు. అక్కడక్కడ తిరిగిన పిల్లలు బెక్కీని టామ్ని గమనించకుండా ఇద్దరు వాళ్ళంతా ఏం చేశారంటే మరి బోట్ దగ్గరికి వచ్చేసి బోట్ ఎక్కి గ్రామం కూడా వెళ్ళిపోయారు. బెక్కీ టామ్ ఎక్కలేదనే విషయం మర్చిపోయారు వాళ్ళు. లోపల ఏం చేస్తున్నారంటే బెక్కీ టామ్ దే వర్ సెర్చింగ్ ఫర్ ద వే. వాళ్ళు కాసేపటికి స్పృహలోకి వచ్చారు. బాబోయ్, మన మాటల మధ్యలో పడి కేవ్ మధ్యలోకి వచ్చేసాం, ఇప్పుడు ఎలా మరి బయటికి వెళ్ళేది, వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద వే, దారి కనిపించట్లేదు బయటికి వెళ్ళడానికి అని చెప్పి, ఇది దారిలా కనిపిస్తుంది ఎగ్జిట్లాగా అక్కడికి వెళ్తే అది ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది. అలా మొత్తం తిరుగుతూనే ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద ఎగ్జిట్. ఎంట్రన్స్ ఎక్కడో తెలియక, వాళ్ళు దారి ఎక్కడో తెలియక అలాగే బాధపడుతున్నారు అనమాట. ఇలా ఉండగా వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉండగా, అలా ఇబ్బంది పడుతూ ఉండగా గ్రామంలో అందరూ తిరిగి వచ్చేసారు కదా బోటెక్కి. అప్పుడు కానీ గుర్తు రాలేదు. చాలామంది అన్నారు బెక్కీని టామ్ రాలేదు, వాళ్ళు తప్పిపోయారు ఎక్కడో అని చెప్పేసి వెతకడం మొదలెడుతున్నారు. ఈలోపు హక్కు ఏం చేశాడంటే అతనికి ఒక డౌట్ వచ్చింది. ఇంజన్ జో అతని యొక్క మనిషి ఏదో ఒక పాడుపడిన ఇంట్లో ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు. హక్కు వాళ్ళ మీద నిఘా పెట్టాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు చూద్దామని చెప్పేసి వాళ్ళిద్దరూ బయటకు వచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ మాటల్లోని యొక్క సారాంశం ఏంటంటే ద సమ్మరీ ఆఫ్ దైర్ కాన్వర్జేషన్ ఈస్ ఇంజన్ జో విడో డాగల్స్ని చంపేద్దాం అనుకుంటున్నాడు. అప్పుడెప్పుడో ఆమె భర్త చాలా కాలం క్రితం ఇతను తిట్టాడట. ఇప్పుడు కోపం వచ్చిందట, వెళ్ళి పొడి చేస్తాను దాన్ని, ముక్కు కోసేస్తా, చెవులు కోసేస్తా అని చంపేస్తాను అంటున్నాడు. పక్కన ఉన్న వ్యక్తి అంటున్నాడు ఫోన్లో ఎప్పుడో జరిగిందానికి ఇప్పుడు ఎందుకు వదిలే అంటున్నాడు. కానీ ఇతను అంటున్నాడు అలా ఏం లేదు, నేను చంపేస్తాను దాన్ని అంటూ బయలుదేరాడు. విడో డాగర్స్ అంటే హక్కు కొంచెం గౌరవం ఉంది. దాంతో అతను పరుగున వెళ్ళి మిస్టర్ వెల్ష్ అనే ఒక వ్యక్తికి చెప్పాడు. అతను ఒక మంచి వ్యక్తి అనమాట. మిస్టర్ వెల్ష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే గన్ తీసుకొని విడో డాగర్స్ ఇంటి ముందు నుంచొని కాపలా ఉన్నాడు. వీళ్ళు కొంచెం అలా వస్తున్నారు అనగానే గన్ ఫైర్ చేసేసరికి గన్ ఫైర్ శబ్దం విని పారిపోయారు ఇద్దరు, ఇంజన్ జో వాడి ఫ్రెండ్ కూడా. అలా హక్కు ఏం చేశారంటే విడో డాగర్స్ని సేవ్ చేశాడు. చాలా చాలా సంతోషించారు, అందరూ కూడా మెచ్చుకున్నారు హక్కుని. సో హక్కు ఆల్సో బికేమ్ ఏ హీరో ఇన్ దట్ వే. కాబట్టి హక్కు కూడా ఈ విషయంలో ఆ విధంగా హీరో అయిపోయాడు. సరే, విషయానికి వస్తే ఇక్కడ గుహలో ఈ ఎటారావాల బయట తెలియక బెక్కీని టామ్ దారి వెతుక్కుంటా ఉన్నారు. ఈలోపు ఏదో ఒక చిన్న క్యాండిల్ వెలుగులే కనిపిస్తూ ఉంది. బెక్కీని అలా ఉండమని చెప్పి వీళ్ళు చాలా బ్యాట్స్ గబిలేలు అవి వెంటాడుతూ ఉన్నాయి, ఇన్సెక్ట్స్, స్పైడర్స్ లైక్ దట్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనమాట. ఒక గదిలో ఒక రూమ్లో ఏదో వెలుగు వస్తున్నట్టుగా ఉందని చూసి వెళ్తే అక్కడ ఎవరు ఉన్నారా అంటే ఇంజన్ జో ఉన్నాడు. దాంతో స్టన్ అయిపోయాడు. ఎవరయ్యా అంటే టామ్. తను తెచ్చినటువంటి రహస్య నిధిని అక్కడే దాస్తున్నాడు అనమాట. వాడు అక్కడే ఉంది ఆ ప్లేస్, క్రాస్ అనే ప్లేస్. క్రాస్ అనేది ఒక సింబల్ అనమాట, సిలువ. ఆ గుర్తు అక్కడే ఉంటుందన్నమాట. ఆ గుర్తున్న చోట నిధి పెట్టాడు. దాంతో ఈ విషయం బెక్కీకి చెప్తే భయపడుతుందని చెప్పి మెల్లగా వెనక్కి వచ్చేస్తాడు. బెక్కీ అడుగుతుంది ఎవరో అక్కడ క్యాండిల్ ఏదో వెలిగించినట్టు ఉందంటే ఏమీ లేదంటాడు. కాసేపటికి బెక్కీ టామ్ ఒక ఆలోచన వస్తుంది. తన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంటుంది, STRING స్ట్రింగ్. ఒక రకమైనటువంటి అది ఒక తీగ, ఒక థ్రెడ్ లాంటిది, తీగ లాంటిది. అప్పుడు అతను ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఇద్దరు కూడా బెక్కీని పెట్టుకొని అన్ని రూమ్స్ తిరుగుదామంటే దారి వెతుకుదామంటే కుదరట్లేదు. కాబట్టి ఏం చేశాడంటే బెక్కీకి ఒక థ్రెడ్ ఇచ్చి, ఒక కొస ఇచ్చి, ఇంకొక కొసతోటి ఇంకొక వైపు స్ట్రింగ్ తోటి ఏం చేశాడంటే తను మొత్తం అన్ని దారులు అలా దారి వెతుకుతా ఉన్నాడు. అలా వెతగ్గా అనేక సార్లు ఏమైందంటే అంటే ఎక్కడికైనా వెళ్ళినా మళ్ళీ బెక్కీ దగ్గరికి వచ్చేసేవాడు ఆ స్ట్రింగ్ యొక్క సహకారంతో. ఈమె స్ట్రింగ్ పుచ్చుకుని ఉండేది. అతను ఆ స్ట్రింగ్ యొక్క సెకండ్ ఎండ తీసుకుని బయలుదేరేవాడు, దారి వెతికేవాడు. దొరకకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేసేవాడు, మళ్ళీ వెతికేవాడు ఇంకో చోటుకి వెళ్ళి. అలా ఫైనల్గా దే ఫౌండ్ ద వే. ఆఖరికి దారి కనుక్కొని ఆ దారి అమ్మట బయటకు వచ్చారు. అది ఎక్కడికి దారి తీస్తుందంటే మిస్సిసిపి నదికి దగ్గరలోనే వచ్చిందనమాట ఆ రూట్. ఈ విధంగా బెక్కీ అలాగే నెక్స్ట్ టామ్ ఫైనల్లీ దే కేమ్ అవుట్ ఆఫ్ దట్ డేంజరస్ మ్యాక్డౌవల్స్ కేవ్. ఆ కేవ్ నుంచి బయటకు వచ్చేస్తారు. తర్వాత గ్రామం వచ్చిన తర్వాత అందరికీ జడ్జిగా ఇంటికి వచ్చి సెయింట్ పీటర్స్బర్గ్ విలేజ్కి వచ్చాక టామ్ చాలా రోజుల పాటు టైర్ అయిపోయి ఉన్నాడేమో, అలా పడిపోయాడు. బెక్కీ అయితే ఇంకా చాలా రోజుల పాటు అలా రెస్ట్లో ఉండిపోయాను. తర్వాత టామ్ ఓ రోజు బెక్కీ వాళ్ళ ఇంటికి వస్తాడు. జడ్జి గారు అంటారు, ఏమా ఇంక ఎప్పుడైనా వెళ్తారా గుహల దగ్గరికి? వెళ్ళకండి. ఎవరు వెళ్ళకుండా ఏం చేశారంటే నేను ఆ గుహల యొక్క మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెద్ద గేట్ పెట్టేశాను, ఒక డోర్ లాగా లాక్ చేశాను, లోపలికి ఇంకెవరు వెళ్ళలేరు. దాంతో టామ్ అన్నాడు, లేదండి అందులో ఇంజన్ జో ఉన్నాడు,
వాడు ఏమైపోయాడు, మీరు డోర్ క్లోజ్ చేశారు కదా. దాంతో గ్రామస్తులంతా కూడా ఆ గుహ దగ్గరికి వెళ్తారు. ఆ డోరు అన్లాక్ చేసి లోపలికి వెళ్తే ఇంజన్ జో ఉన్న ప్లేస్ దగ్గరికి ఇంజన్ జో డైడ్, చచ్చిపోయి ఉన్నాడు వాడు. దాంతో అందరూ కూడా ఓన్లీ వీడు దుర్మార్గుడే కదా, చస్తే చచ్చాడు అని చెప్పి వచ్చేసారు. అయినప్పటికీ కూడా అతనికి కావాల్సిన అంత్యక్రియలు అలాంటివి ఏవో చేశారు. దాంతో హక్కు అన్నాడు రోజు టామ్ దగ్గరికి వచ్చి, చాలా బాధగా ఉంది, ఇంజన్ జో బతుకుంటే వాడు నిధి ఎక్కడ దాచాడో తెలిసేది, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు వీ కాంట్ గెట్ దట్ ట్రెజర్, వీ హ్యావ్ మిస్డ్ దట్ ట్రెజర్. నిధి కోల్పోయాం మనం. దాంతో టామ్ అన్నాడు, ఏం బాధపడకు, నిధి ఎక్కడ ఉందో నాకు తెలుసు, నేను చూశాను, ఆ గుహల్లోనే దాచాడు వాడు. దాంతో హక్కు అన్నాడు, అక్కడికి వెళ్ళకూడదుగా, డోర్ లాక్ చేశారుగా, నాకు ఇంకో దారం తెలుసు అని చెప్పి టామ్ అతను తీసుకుని వెళ్ళి స్ట్రింగ్ తీసుకువెళ్ళి దాని సహకారంతో మళ్ళీ లోపల గుహలోకి వెళ్ళి ఆ నిధినంతా తెచ్చుకుంటారు. అక్కడ $600 గోల్డ్ కాయిన్స్, అలాగే సిల్వర్ కాయిన్స్, ఏ బాక్స్ ఫుల్ ఆఫ్ ఏ బాక్స్ ఈస్ దేర్, ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అండ్ సిల్వర్ కాయిన్స్. సో బోత్ హక్ అండ్ టామ్ దే వర్ ఎక్సైటెడ్, దే గాట్ ట్రెజర్. నిధి సాధించారు ఇద్దరు కూడా. సో దే బికేమ్ ఫేమస్, దే బికేమ్ హీరోస్, దే బికేమ్ రిచ్. మళ్ళీ రిచ్ అయిపోయారు అనమాట వాళ్ళ గ్రామంలో. విడో డాగర్స్ అంది హక్కుని, ఈ అబ్బాయి నేను దత్తత తీసుకుంటాను, పాపం ఎవరో లేరు అతనికి అంటే. హక్కు కొంచెం భయపడ్డాడు. వీళ్ళకి టామ్ అంటాడు, భయపడకు, ఆమె నీ స్వేచ్ఛకి ఏమి అడ్డు చెప్పదు, చాలా మంచి ఆవిడ అని చెప్పి. సో మిస్టర్ హక్కు వాస్ అడాప్టెడ్ బై విడో డాగర్స్ హక్కుని తన కుమారుడిగా అడాప్ట్ చేసుకుంటుంది. ఆ విధంగా టామ్, అలాగే టామ్ యొక్క ఫ్యామిలీ, అలాగే హక్కు యొక్క ఫ్యామిలీ, అలా విలేజర్స్, ఆల్ దోస్ పీపుల్, they were extremely happy because these two boys, they got a treasure, and successfully the novel ended like this. ఆ విధంగా ఈ నావల్ ఎండ్ అయింది అనమాట. స్టూడెంట్స్, ఈ నావల్ నుంచి మనకి ఒక పాసేజ్ వస్తుంది, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో డూ యూ రిమెంబర్, యూ ఫాలో ఇట్, అండ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.